తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. బంజారా హిల్స్ లోని ఐసీసీలో రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, పలు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రైతు బంధు నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రధాన చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. బంజారా హిల్స్ లోని ఐసీసీలో రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, పలు శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రైతు బంధు నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, రేపు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడే అవకాశం. గతంలో మనం కేబినెట్ సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలు కూడా రేపు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో మంత్రులతో ఈ కేబినెట్ సమావేశం కీలకంగా మారబోతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఎప్పుడు పెట్టాలి అనే అంశం ప్రధానమైనటువంటి ఎజెండా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం మార్చి, ఏప్రిల్ మధ్యలో ఎస్ఎస్సి రిజల్ట్స్ కానీ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఆ సమయంలో కంటే ముందే పెట్టాలి అన్నట్టు నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క ఎగ్జామ్స్ డిస్టర్బెన్స్, రెండోది ఈ వివిధ రీజన్స్, ఎందుకంటే 42% రిజర్వేషన్ అనే అంశం బీసీలకు ఇచ్చేదాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల అది ఖచ్చితంగా జనాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చే అవకాశం ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ కూడా, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా దీన్ని బేస్ చేసుకొని విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుక దాన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాతనే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో దాని మీద ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనుకున్నారు. బట్ ఆ విషయం స్పష్టతను రేపు కేబినెట్ లో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల డేట్ ఎప్పుడు పెట్టాలి అన్న దాని మీద, ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోపలే నోటిఫికేషన్ రావడం, ఎన్నికలు కూడా జూలై ఫస్ట్ వీక్ లోపలనే జరగాలి అనేది కూడా అనుకుంటుంది. ముందు సర్పంచ్ ఎన్నికల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, దాంట్లో మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపు అన్నిటికీ టైం ముగిసిపోయినటువంటి పరిస్థితి. ఒక జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో ఎన్నికలు దానికి మాత్రమే ఒక 1 year లోపల ఉంది. మిగతా అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎలక్షన్స్ అన్నిటికి కూడా అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ల పరిధిలో మాత్రమే పాలన కొనసాగుతోంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ దానికి నిధులు లేవు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా మనకు చాలా చోట్ల పారిశుద్ధ్యం ఇబ్బంది అవుతోంది. అదేవిధంగా మంచినీటి సమస్యకు సంబంధించి కానీ, డ్రైనేజీ సమస్యలకు సంబంధించి కానీ, చెత్త ఎత్తుకపోయే విషయంలో వెహికల్స్ కనీసం పెట్రోల్, డీజిల్ పోయలేని పరిస్థితిలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కావాలంటే కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటుంది గ్రామ పంచాయతీలకు. కనుక వీటన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వస్తుంది. అందుకనే రేపు ఈ కేబినెట్ భేటీలో ఆ అంశం మీద ప్రధానమైనటువంటి ఎజెండా ఉండబోతోంది. ఇక రైతు భరోసా అంశం మీద కూడా ప్రస్తావిస్తారు. రైతు భరోసా మొన్న లాస్ట్ టైం మనం చూసాం, ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 పర్యాయాలు, అంటే ఎకరానికి 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చే విధంగా ఇప్పటికే ఒక ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకంటే ముందు కూడా యాజ్ ఈజ్ గా గత ప్రభుత్వం ఏదైతే 5,000 ఇచ్చిందో ఒకసారి ఇచ్చింది. బట్ ఇది 2వ పర్యాయాలు ఇవ్వబోతోంది. బట్ దీని మీద ఇప్పటివరకు మనం చూసాం 4 ఎకరాల లోపు మాత్రం ఉన్నటువంటి రైతులకు మాత్రమే అమౌంట్ పడింది. మిగతా 4 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇంకే అమౌంట్ పడలేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు. అదే సమయంలో ఈ రైతు భరోసా ఎప్పుడు పైసలు రిలీజ్ చేయాలి అనుకున్న అంశం మీద కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు మనం అనుకున్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ తో పాటు తదితర అంశాల మీద రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పలు అంశాల మీద చర్చ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ గానే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇష్యూస్ చాలానే ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం
బట్టితో పాటు అదే వివిధ శాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇంకో విషయం ఏంటంటే చాలా చోట్ల కూడా బిల్లులు రాని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా కాంట్రాక్టర్ల నుంచి కానీ అదేవిధంగా టీచర్లు కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన రిటైర్మెంట్ పైసలు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఆ నిధులు ఎప్పటిలోగా త్వరగా రిలీజ్ చేయాలనుకున్న అంశంతో పాటు ఇక ప్రభుత్వం నడిచేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎవ్రీ సోమవారం అమౌంట్ కొన్ని రిలీజ్ అవుతున్నాయి. బట్ కానీ చాలా మండలాల్లో ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. దాంతో లక్షలాది మంది అప్లై చేసుకున్న వాళ్ళు తమకు ఇల్లు వస్తుందా రాదా అనేటువంటి దాని మీద ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్థానిక సంస్థల షెడ్యూల్ రాకముందుకే చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి స్కీమ్ కూడా ఆన్ గోయింగ్ దాని మీద చర్చ జరుగుతోంది. ఇది కూడా పేదలకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ జీవనోపాధి కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 50,000 రూపాయల నుంచి దాదాపు 4 లక్షల రూపాయల దాకా ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు. 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 4 లక్షలు ఎవరెవరు ఈ దేంట్లో పని చేసుకొని కాళ్ళ మీద నిలబడతారో అనేటువంటి అంశం మీద అప్లై చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా విధి విధానాలు ఎట్లా ఉండాలి ఏంటి అని కూడా ఇప్పటికే ఖరారయ్యి అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇట్లా చాలా అంశాల మీద అయితే నరేందర్, మొత్తం మీద ఈ నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మరి ఎలక్షన్స్ కి వెళ్లే లోపు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే జాబ్ నోటిఫికేషన్స్ లేకుండానే ఎలక్షన్ కి వెళ్లే ధైర్యం చేస్తుందా గవర్నమెంట్? జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పటికే టీచర్లకు సంబంధించినటువంటి మొన్న రీసెంట్ గానే జరిగింది. ఇప్పటి వరకు 55,000 ఉద్యోగాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిల్అప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ అదే విద్యాశాఖకు సంబంధించి కానీ ఇట్లా కొన్ని వాటికి ఇవ్వడం జరిగింది. పట్టాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. కనుక కొన్నిటికి ఇంకా ఎలక్షన్స్ కు సంబంధించి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి చూడాలి ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎన్ని వీకెన్స్ ఉన్నాయో ఇప్పటికే తెప్పించుకొని ఉన్నారు. బట్ ఎందుకంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్, ఆర్థిక శాఖ నుంచి ఎన్ని ఫిల్అప్ చేస్తే ఎన్ని 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద ప్రభావం పట్టబోతోంది అన్నది బేస్ చేసుకున్నారు. ఇప్పటికే ఖాళీల లిస్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నది ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని. బట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి ఈ నోటిఫికేషన్ చేస్తుంటారు. బట్ చూడాలి నెక్స్ట్ మంత్ కానీ దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ కొన్ని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి అంశం మీద అయితే ఈరోజు రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా కొత్తగా మంత్రులు ఎవరైతే అదనంగా ఇచ్చారో 14కు చేరేది సీఎంతో సహా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పాలనను వేగవంతం చేయాలి. ఈ 18 నెలలు ఈ ప్రభుత్వం నడుస్తూ వస్తుంది. ఇంకొచ్చే 3.5 సంవత్సరాలు జెట్ స్పీడ్ తో ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడం, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా అధికారులు కూడా కృషి చేసే విధంగా ప్లాన్ చేయాలనేటువంటి దాన్ని ఒక కసరత్తు చేసే అవకాశం ఉంది. బ్యూరోక్రాట్స్ అందరూ దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో తిరగాలి, జిల్లాల్లోనే ఉండి దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మంత్రులు కూడా మరింత స్పీడ్ చేసేవారు, వాళ్ళకు కూడా శాఖలు కేటాయించారు. కాబట్టి బట్ గవర్నమెంట్ అనుకున్నటువంటి స్కీమ్ ని మరింతగా సమర్థవంతంగా నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తోంది. అయితే నరేంద్ర, ముఖ్యంగా బిల్లుల విషయంలో బిల్లులు శాంక్షన్ కాకుండా పంచాయతీ ఎలక్షన్స్ కి వెళ్తే చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఏం ఆలోచించే అవకాశం ఉంది కేబినెట్ మీటింగ్ లో? ఎందుకంటే స్థానిక సంస్థల సంబంధించినటువంటి ఎన్నికలకు పోయే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం చాలా సీరియస్ గా తీసుకుంటుంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే సర్పంచులకు గత ప్రభుత్వం సర్పంచులకు చాలా వరకు ఆ బిల్లులు పెండింగ్ పెట్టింది. ఒక్కొక్క అది పార్టీలు ఏవైనా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్న సర్పంచులు కానీ బీజేపీ కానీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ దాకా వచ్చి మా బిల్లులు ఇవ్వండి అని మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ధర్నాలు చేశారు. సెక్రటరియట్ దాకా వచ్చి ముఖ్యమంత్రిని పలు సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్ కి దాదాపు 5 నుంచి 15-20 లక్షల దాకా పెండింగ్లు ఉన్నాయి. కొంతమందికి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే 50 లక్షలు, కోటి రూపాయల దాకా కూడా రావాల్సిన బిల్లులు ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టడం కానీ లేదంటే వివిధ రకాల సంక్షేమ పథకాల అభివృద్ధికి సంబంధించినటువంటి
యాక్టివిటీ కోసం ఖర్చు చేశారు. అవి త్వరలోనే ఇస్తామని చెప్పి గవర్నమెంట్ మారింది తప్ప ఇప్పుడు అటు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, మా మీద ఎందుకు అబద్ధం నెవిటేస్తారని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు, ఆనాడు సర్పంచ్లకు ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, తామేం వాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది కాబట్టి మేము కూడా ఫేజింగ్ మేనర్ లో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తాము దశల వారీగా అనేది కూడా అనుకుంటుంది. అదేవిధంగా పెన్షనర్లకు కానీ పిఎఫ్ రిలేటెడ్ అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా అమౌంట్ త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్తూ వస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఆర్థిక సంబంధించినటువంటి అన్నిటికీ ముడిపడి ఉన్నది కాబట్టి ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి వాటి కొంత అయితే నరేందర్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ బిల్లులు పక్కన పెడుతుందా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయ్యే బిల్లులు మాత్రం శాంక్షన్ చేస్తుందా, అవి క్లియర్ చేసుకుంటూ వస్తుందా? అవును, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే మొన్న మనం చూసాం ఉద్యోగులు కూడా ఒకవైపు సమ్మె దాకా వెళ్లేంత పరిస్థితి దాకా వచ్చింది. ఉద్యోగుల సమస్యల మీద ముఖ్యమంత్రిని కలిశారు, వాళ్ళు కూడా ఒక డిఏ తెప్పించుకున్నారు, ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ సమస్యల్ని కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యోగ వయో పరిమితిని కూడా పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం, 61 ఏళ్ల దాకా పెంచింది. కనుక అట్లా 2-3 ఏళ్లు పెంచడం తోటి ఆ పైసలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తుంది. బట్ అందుకనే ఇప్పుడు మేము వాళ్ళ ఏజ్ ని పెంచబోము, కానీ ఉన్నటువంటి పెండింగ్ పైసలు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి పెండింగ్ పైసలే మేము ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగులకు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లకు కానీ ఇట్లా చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసేటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీల కాంట్రాక్టర్లు కావచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళందరికీ కూడా పైసలు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది గత బీఆర్ఎస్ మీద. బట్ అవన్నిటి కూడా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి అవి దశల వారీగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళకు ముందు ఇస్తున్నాం, దాని తర్వాత పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అన్నటువంటి విషయాన్ని అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ చూడాలి విషయాన్ని. థ్యాంక్ యూ నరేందర్.